మా చెల్లి అక్రమాలకు అమ్మ అండ. వ్యవహారం అంతా షర్మిల వెనుకుండి నడిపిస్తున్నారు. ఆమెపై ఒకప్పటి ప్రేమ ఆప్యాయత ఇప్పుడు లేవు. న్యాయం కోసమే ఈ పిటిషన్లు. ఎన్సీఎల్టీకి నివేదించిన జగన్. సరస్వతి పవర్ లో వాటాల వివాదం. సో సరస్వతి పవర్ లో ఏదైతే వాటాల వివాదం రాసుకుందో దీనికి సంబంధించి కొద్ది రోజుల క్రితం విజయమ్మ గారు కూడా మాట్లాడారు. మనము దాని గురించి చర్చించుకున్నాం. అంటే జగను భారతికి సంబంధించి సరస్వతి పవర్ లో వాటాలు అయితే కనుక లేవు, కానీ ఆరోపణలు మాత్రం షర్మిల మీద చేస్తున్నారు అని చెప్పేసి విజయమ్మ గారు చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే జగన్ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే కనుక మా చెల్లి అక్రమాలకు అమ్మ అండగా ఉంటుంది, అయితే వ్యవహారం అంతా చేస్తున్నది షర్మిలానే, అంటే విజయమ్మ గారి వెనకాల ఉండి వ్యవహారం అంతా షర్మిలానే నడిపిస్తున్నారు. ఆమెపై ఒకప్పుడు ప్రేమ ఆప్యాయత ఉండేవి, ఇప్పుడు అవి లేవు అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు కూడా న్యాయం కోసమే నేను ఈ పిటిషన్లు వేశాను అని చెప్పేసి ఎన్సీఎల్టీకి అయితే కనుక జగన్ నివేదించారు. ఇక సరస్వతి పవర్ లో ఏదైతే వాటాల కోసం వివాదం ఉందో దాని గురించే ఇదంతా నడుస్తుంది. మరి ఈ సరస్వతి పవర్ కి సంబంధించిన వాటాలు విజయమ్మ గారు అన్నట్టు జగన్ భారతి పేరు మీద లేవు అని చెప్పేసి ఏదైతే అన్నారో, మరి దానికి ముందు అంతకుముందు గతంలో అయితే కనుక సరస్వతి పవర్ వాటాలు అంటే అది సొంతంగా నేను సంపాదించినది, అంటే అది సొంతంగా నేను చేసుకున్నది అని చెప్పేసి అప్పట్లో జగన్ అన్నారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే కనుక వచ్చాయి. దాంట్లో షర్మిలాకి వాటా ఏదైతే ఇచ్చానో అది వెనక్కి తీసుకుంటాను అని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి దీనిపైన అయితే కనుక ఏదో ఒక విషయం వస్తూనే ఉంది. చివరికి విజయమ్మ గారు ఎంటర్ అయ్యి జగన్ కి భారతికి దాంట్లో వాటా లేదు అని చెప్పారు. అప్పటి నుంచి ఇది మరో మలుపు తిరిగింది. మరి మొత్తానికి ఏమవుతుంది అన్నదైతే కనుక ఇది ఒక కొలిక్కి వచ్చే దాకా అయితే కనుక మనకు తెలిసే అవకాశం లేదు.